So I went and got the Mad Dog switch and Mad Dog wiring harness. This is fire resistant up to 105 centigrade వరకు. Just look at the cable. It's all braided cable అన్నమాట. Wow, actually screws ఫస్ట్ నుంచి సరిగ్గా టైట్ చేసి లేవు, చాలా లూజ్ ఉన్నాయి. దీంట్లో ఒకటి వచ్చేసి 10 amp, ఇంకోటి 15 amp. సో యా, దిస్ ఈస్ ద ఓన్లీ యాక్సెసరీస్ పోర్ట్ వీ హ్యావ్. వీళ్ళు లాస్ట్ టైం కేటీఎం వచ్చినప్పుడు వీళ్ళు వైరింగ్ హార్నెస్ పెట్టారు కదా, దాన్ని ట్యాంక్ లోపల నుంచి పెట్టారు. సో దీని లోపల ట్యాంక్ నుంచి వెళ్తుంది. అండ్ ఐఎమ్ ట్రైంగ్ టు ఓపెన్ దిస్ ప్యానల్. స్క్రూస్ ఓపెన్ అయింది, ఒక స్క్రూ అస్సలు ఓపెన్ అవ్వట్లేదు. ఇంకా ఇది తిరుగుతూనే ఉంది కానీ బయటికి రావట్లేదు. ఓకే, సో వాట్సప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈరోజు బ్లాగ్ సెటప్ యాక్చువల్లీ ఫోన్ కాదు, గోప్రో. సో చాలామంది అడుగుతుండే కామెంట్స్లో కింద గోప్రోలో ఒకసారి వ్లాగ్ చేయ బ్రో, గోప్రోలో బాగా వస్తుంది అని చెప్పేసి. నేను జనరల్గా ఫోన్లో అలవాటు, బికాస్ నేను సడన్గా ఏమైనా జూమ్ చేసి చూపించాలన్నా ఏం చేయాలన్నా మీకు ఫోన్లో చూపించాలంటే చాలా ఈజీ ఉంటుంది. సో అలా అనేసి ఫోన్ అనుకుని ఉండే. బట్ ఇప్పుడు ఏం చేశానంటే, హోలీ ల్యాండ్ మీరు వీడియో చూసి ఉంటే దానిలో నేను కెమెరాకి అటాచ్ చేసే మాడ్యూల్ కూడా చూపించాను కదా. సో అది నేను గోప్రోకి ఆక్స్ తోటి ఆ మాడ్యూల్ అటాచ్ చేసేసా. సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే, మన హెచ్జేజీ లైట్స్ ఏదైతే పెట్టామో దాని స్విచ్ వచ్చేసింది. అండ్ ఇంకొకటి ఏంటంటే, దాని వైరింగ్ కిట్కి ఇగ్నిషన్ స్విచ్ది లేదనమాట. సో దానివల్ల నాకు ప్రాబ్లం అవుతుంది, ఇగ్నిషన్ స్విచ్ది లేకపోవడం వల్ల. సో ఐ థాట్ వై నాట్ టు చేంజ్ ఇట్. దాని వైరింగ్ కూడా అంత బాగాలేదు. సో ర్యాట్ ఏమైనా వెళ్ళినా మన బండి ఎక్కడైనా పార్క్ చేసినప్పుడు ఈజీ కట్ చేసేస్తుంది. సో ఐ వెంట్ అండ్ గాట్ ది మ్యాడ్ డాగ్ స్విచ్ అండ్ మ్యాడ్ డాగ్ వైరింగ్ హార్నెస్. దీని స్పెషాలిటీ ఒకటి ఏంటంటే, వైరింగ్ హార్నెస్ వచ్చేసి IP66 రేటింగ్ అండ్ స్విచ్ వచ్చేసి IP67 రేటింగ్. అండ్ దిస్ ఇస్ టోటలీ ప్లగ్ అండ్ ప్లే మన హెచ్జేజీ లైట్స్కి కూడా. అంతేకాకుండా దిస్ ఇస్ ఫైర్ రెసిస్టెంట్ అప్ టు 105 సెంటిగ్రేడ్ వరకు. అండ్ ఇట్స్ ఆల్ వాటర్ ప్రూఫ్. అండ్ దిస్ వైరింగ్ హార్నెస్ కెన్ సపోర్ట్ అరౌండ్ 90 watts లైట్స్ అనమాట. దాని తర్వాత మీరు ఇంకా ఎక్కువ వాట్స్ లైట్స్ వేస్తున్నారు అంటే దాని సపోర్ట్ కోసం యూ విల్ హ్యావ్ టు టేక్ ది హార్నెస్ ప్రో. దిస్ ది జస్ట్ హార్నెస్. దిస్ ఇస్ 999 అండ్ దిస్ ఇస్ 599. సో టోటల్గా కలిపితే 1600 సమ్ చేంజ్ పడ్డది మనకి. అండ్ దీని క్వాలిటీ టాప్ నాచ్, లైక్ లిటరల్గా చెప్తున్నా టాప్ నాచ్. అండ్ ఇట్స్ మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్. అండ్ అది నాకు ఇంకా షాకింగ్, నాకు కూడా ఐడియా లేకుండా ఇట్స్ మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ మ్యాడ్ డాగ్ వాళ్ళదని చెప్పేసి. జస్ట్ లుక్ ఎట్ ద కేబుల్, ఇట్స్ ఆల్ బ్రేడెడ్ కేబుల్ అనమాట. అండ్ దీన్ని ఏ ర్యాట్ తెంపలేదు. అంతేకాకుండా బ్రేడెడ్ కూడా ఏదో మన నార్మల్ బ్రేడింగ్ కాదు, ఇట్స్ లైక్ టాప్ క్వాలిటీ బ్రేడింగ్ లెవెల్ ఉంది దీనిది. అండ్ ఈ స్విచ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, యాజ్ యూ కెన్ సీ. సో నేను మీకు ఇదంతా కూడా, అండ్ ఈ డబ్బాలో మిగతా పెద్ద వైరింగ్ హార్నెస్ ఏదైతే ఉందో అది మనం బండికి కనెక్ట్ చేసేటప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం, ఏమేమి స్విచ్చెస్ ఇచ్చాడని చెప్పేసి. సో నో లెట్స్ గో అండ్ పుట్ దిస్ ఆన్ ద బైక్. సో యా, ఇంకొకటి ఏంటంటే, నేను జనరల్గా వైరింగ్ నేను చెప్తా కదా ఎప్పుడు, నా బండిలో ప్రతి పార్ట్ నేనే పెట్టుకుంటా, బట్ వైరింగ్ పార్ట్ తప్ప. బట్ ఈరోజు ఎందుకో వైరింగ్ పార్ట్ కూడా పెడదాం అనిపిస్తుంది. లెట్స్ ట్రై ఇట్ అవుట్. ఎప్పుడు బయట చెప్పించుకోవడం ఎందుకనేసి. ఒకటి ఏంటంటే, కేటీఎంలో 1 week వరకు వైరింగ్ చేసేవాళ్ళు లేరు బేగంపేట దాంట్లో. బయట ఎక్కడ ఇయ్యా, నేను బేగంపేట ఫిక్స్ అయిపోయా. సో వాట్ ఐ థాట్, ఇప్పుడు బయట ఎట్లయినా లేదు, సో వీల్ ట్రై ఇట్ అవర్ సెల్ఫ్స్. వీడియోలో చూసా కేటీఎంకి యాక్సెసరీ పోర్ట్స్ అని సపరేట్గా ఉన్నాయి. ఆ పోర్ట్స్లో ఒకసారి మనం ట్రై చేసి చూద్దాం. యాక్సెసరీస్ పోర్ట్స్ కనెక్ట్ చేసేసి దాంతో కనెక్ట్ చేస్తే నాకు తెలిసి వైర్ కటింగ్ అవసరం ఉండదు, డైరెక్ట్ ఇగ్నిషన్ స్విచ్కి ఇచ్చేచ్చు మనం. సో లెట్స్ ట్రై ఇట్ అవుట్ అండ్ చెక్. సో గైస్, డోంట్ మైండ్ దిస్. నా బండి ఇప్పుడు చాలా వైల్డ్ పొజిషన్లోనే ఉంది. బేసిక్గా మొత్తం మట్టి 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 ఉంది బండి. ఎందుకంటే రీసెంట్గా వర్షంలో చెప్పాను కదా, తీసుకొని పోయాను. మన స్టోరీ చూసి ఉంటే మీరు ఇన్స్టాగ్రామ్లో. సో హూ ఎవర్ ఈస్ నాట్ ఫాలోయింగ్ ఆన్ ఇన్స్టాగ్రామ్, జస్ట్ గో ఫాలో. దానిలో కూడా చాలా మంచి రీల్స్, ఐఎమ్ ట్రైంగ్ టు మేక్ రియలీ గుడ్ రీల్స్ అండ్ ఆల్. మీకు ఒకసారి స్విచ్ చూపిస్తాను. సో స్విచ్ ప్రాబ్లం ఎట్లుందో చూడండి మీరే. ఇది మన స్విచ్ క్వాలిటీ. ఇది ఇంకా కొంచెం గట్టిగా లాగితే ఈ వైర్తో తోస్తే బయటకు వచ్చేస్తుంది అనమాట టోటల్. సో యా, అండ్ ఇంకొకటి, ఇప్పుడు ఇగ్నిషన్ స్విచ్కి కనెక్టెడ్ లేదు కదా, సో బండి ఆఫ్ ఉంది, కీ కూడా కనెక్టెడ్ లేదు, అయినా లైట్స్ ఆన్ అవుతాయి. సో బ్యాటరీ తొందరగా డ్రైన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది అట్లా. అందుకని అది ఫస్ట్ అది చేంజ్ చేయాలనుకుంటున్నా. సో కేటీఎంకి 2 యాక్సెసరీస్ పోర్ట్ ఉంటుంది అనమాట. ఒకటి బ్యాక్ సైడ్ సీట్ కింద ఉంటుంది, ఇంకొకటి ఫ్రంట్ హెడ్లైట్ కింద ఉంటుంది. సో హెడ్లైట్ కింద ఉండేది ఎంతవరకు రియల్లో ఉందో లేదో నాకు అసలు ఐడియా లేదు. వీ హ్యావ్ టు గో చెక్ ఇట్ నౌ. ఒకసారి మొత్తం ఓపెన్ చేసి చెక్ చేద్దాం. ఐ విల్ షో యూ ద హోల్ ప్రాసెస్. అండ్ కనెక్ట్ చేసి కూడా చూద్దాం ఎలా కనెక్ట్ అవుతుంది, అండ్ మన పాత వైరింగ్ హార్నెస్లో ఏం ప్రాబ్లం ఉందనేసి. అండ్ నేను యాక్చువల్లీ ఇప్పుడు అబ్జర్వ్ చేస్తుంటే ఫోన్లో ఒకసారి ప్రివ్యూ చేసి చూస్తున్నాను అనమాట, అంతా ప్రాపర్గా రికార్డ్ అవుతుందా ఏంటి సీన్ అని చెప్పేసి. సరిగ్గా అబ్జర్వ్ చేస్తుంటే యాక్చువల్లీ కంపేర్డ్ టు ద ఫోన్ క్వాలిటీ, గోప్రో క్వాలిటీ సో గుడ్. మీరు నా ఫేస్ చూడొచ్చు, మీరు వెనకాల క్లౌడ్స్ చూడొచ్చు. ద డైనమిక్ రేంజ్ ఇస్ లైక్ సో గుడ్. అండ్ ఫోన్లో ఒకటి ప్రాబ్లం ఏంటంటే, మనకి HDR మోడ్ ఆన్ అయిపోతుంది. అది ఒక చాలా పెద్ద తలనొప్పి, మొత్తం వైట్గా బ్రైట్ అయిపోతుంది. నేను దాన్ని ఎంత ఎడిటింగ్లో సెట్ చేసినా కొంచెం ఆ ప్రాబ్లం ఉంటుంది. మేబీ లో లైట్ ఒకటి ఐ హ్యావ్ టు టేక్ ఇట్ ఆన్ మై ఫోన్. అండ్ ఇంకొకటి, మనం బయట బ్లాగింగ్కి వెళ్తాం కదా, సో కెమెరా ఆల్రెడీ గోప్రో దానికి మౌంటెడ్ ఉంటుంది, ఇది మన హెల్మెట్కి. సో అదంతా సెటప్ తీసేసి మళ్ళీ గోప్రోని ఇట్లా బ్లాగ్ సెటప్ చేయాలంటే ఒక హెడేక్ అయిపోతుంది. బట్ విల్ ట్రై టు డూ అవర్ బెస్ట్, ఎందుకంటే యాక్సెసరీస్ అన్నీ కూడా క్యారీ చేయాలి కదా. ఎప్పుడైతే అది మిస్ అవుట్ అయిపోతుందో ఆ డే మనం ఫోన్లో చూసుకుందాం, ఫోన్లో తీద్దాం. అండ్ ఇంకొకటి హ్యాపీ ఏదంటే, గోప్రోకి ఫ్రంట్ చిన్న డిస్ప్లే ఉంటుంది హీరో 11కి. దానిలో నేను ఐ కెన్ లైక్ లుక్
లుక్ ఎట్ మై సెల్ఫ్ అండ్ టాక్. అండ్ అది ఇంకా హ్యాపీ, అది ఇంకా బెటర్. ఫ్రేమింగ్ అవన్నీ కూడా చూసుకోవచ్చు. అండ్ గోప్రోలో లాక్ ఉంటుంది కదా, సో సెన్సార్ నేను బేసిక్గా ఇప్పుడు గోప్రోని లెఫ్ట్ రైట్ ఇలా తిప్పినా కూడా నేను ఎగ్జాక్ట్ మిడిల్లోనే ఉంటా, కెమెరా ఎగ్జాక్ట్ మిడిల్లోనే చూపిస్తుంది. ఈ ఫీచర్స్ అన్నీ నేను యాక్చువల్లీ ఎందుకు షిఫ్ట్ అవ్వలేదు అనుకుంటున్నా, బట్ మైక్ కూడా మనకి ఇప్పుడే రీసెంట్గా వచ్చింది కాబట్టి ఇప్పుడు షిఫ్ట్ అవ్వడంలో ఇట్స్ రియల్లీ గుడ్. లెట్స్ స్టార్ట్ అవర్ వర్క్. సో ఇప్పుడైతే ఫస్ట్ సీట్స్ ఈ 2 తీసేద్దాం. సో ట్రాక్ బైక్ ఇక్కడే ఉంది, ఇంకా రాయలన్నకి ఇవ్వాలి అన్న. ప్రస్తుతానికి మీ ఇంట్లోనే ఉంచుకో, మనం తర్వాత కావాల్సినప్పుడు తీసుకెళ్తా అన్నాడు. సో ఇప్పుడు చూడండి ఈ వైర్స్ ది క్వాలిటీ చూడండి, అసలు నిజంగా ఎంత గలీజ్ ఉందో. సో యాక్సెసరీస్ పోర్ట్ ఇగోండి, ఇక్కడ ఒకటి ఉంది చూడండి, ఇక్కడ యాక్సెసరీస్ అని రాసింది. సో అదొక యాక్సెసరీస్ పోర్ట్. అండ్ హెడ్లైట్లో కూడా ఫ్రంట్ ఉందంట, ఒకసారి అది కూడా మనం చెక్ చేద్దాం. ఇప్పుడు ఒకసారి అన్స్క్రూ చేసి విల్ చెక్ విత్ దట్. అండ్ ముందైతే ఈ హెడ్జెస్ని డిస్కనెక్ట్ చేసి ఇంకొకటి దీనికి ఉన్న క్లిప్స్, దీనికి వైరింగ్కి మనము జిప్ టై చేసాం కదా, ఆ జిప్ టైజ్ కూడా తీయాలన్నమాట. ఇంకొక ఇష్యూ ఉండొచ్చు ఏంటంటే మన గోప్రో బ్యాటరీ. సో ఆ బ్యాటరీ ఎంతసేపు వస్తుంది బ్లాగింగ్ సెటప్లో అనేది మనకు ఐడియా లేదు. జనరల్గా గోప్రో తొందరగా ట్రైన్ అయిపోతుంది. అండ్ ఇంకొకటి ఓవర్ హీట్ అయిందంటే గోప్రో ఇట్ విల్ టర్న్ ఆఫ్. అలాంటి టైంలో మనం మళ్ళీ మొబైల్ ఫోన్కి షిఫ్ట్ అవ్వాలి. సో నేను 24/7 దీని మౌంట్తో పాటు మన మొబైల్ మౌంట్స్ కూడా తీసుకొని వెళ్ళాలి. అదంతా ఎక్స్ట్రా క్యారీ, ఎక్స్ట్రా వెయిట్, ఎక్స్ట్రా తలనొప్పి కూడా. బట్ టు మేక్ గుడ్ క్వాలిటీ కంటెంట్ ఐఎమ్ రెడీ టు సాక్రిఫైస్ దట్. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తుంటే ఇది మనము అలెన్ స్క్రూస్ తోటి అది ఒకసారి తీసాక దెన్ వీ కెన్ గో చెక్ ద పోర్ట్స్ అవుట్. ఒకసారి చూద్దాం ఆ పోర్ట్స్. లక్కీలీ బయట ఉంటే బెటర్, లేదంటే హెడ్లైట్ తీసి చూడాలి. హెడ్లైట్ తీసి అంత చేయాలని నాకు లేదు. సో లెట్స్ ఓపెన్ ఇట్ అప్ అండ్ సీ. ఓపెన్ ద పోర్ట్ అండ్ లెట్స్ సీ. యాక్చువల్లీ అన్స్క్రూయింగ్ కూడా చాలా సింపుల్ ఉంది. యాక్చువల్లీ స్క్రూస్ చాలా టైట్గా ఫిట్ చేసి లేదు. వావ్, యాక్చువల్లీ స్క్రూస్ ఫస్ట్ నుంచి సరిగ్గా టైట్ చేసి లేవు, చాలా లూజ్ ఉన్నాయి. లక్కీలీ ఇప్పుడు మనం ఈ లైట్స్ బహానాలో చూసాం కానీ, లేదంటే ఈ స్క్రూ కింద పడిపోయి వెళ్ళిపోయేదేమో ఎప్పుడో. వై డు ఐ ఫీల్ లైక్ దిస్ స్క్రూ ఇస్ టక్. ఎంత తిప్పినా తిరుగుతుంది కానీ రావట్లేదు. మేము ఒకసారి ఓపెన్ చేసేద్దాం పోర్ట్. అయితే ఎట్లుంది తెలుసా, ఇది తిరుగుతుంది బట్ అక్కడే తిరుగుతుంది, రావట్లేదు. లక్కీలీ ఇక్కడే ఉన్న యాక్సెసరీస్ పోర్ట్. ఐ షో యూ వెయిట్. సో దిస్ ఈజ్ అవర్ యాక్సెసరీస్ పోర్ట్ అనమాట. సో దీంట్లో ఒకటి వచ్చేసి 10 amp, ఇంకోటి 15 amp. సో ఏది 10 amp ఏది 15 amp అనేది చూడాలి. ఇంకొకటి ఉండాలి పోర్ట్స్. సో అది చూడండి కేటీఎం R&D ఎంత బాగుందో. హెడ్లైట్ నుంచి హెడ్లైట్ మొత్తం ఓపెన్ చేయకుండా బైక్స్కి ఇక్కడ నుంచి మంచిగా పీకేసేటట్టు ఎంత బాగా ఇచ్చడం. సో ఇన్ కేస్ ఇదే 15 amp అయితే మనకి ఇగ్నిషన్ స్విచ్ నుంచి డైరెక్ట్ కనెక్ట్ అయిపోవాలి. బట్ దీనిపైన ఏం రాసిలేదు. సో ఐ డోంట్ నో ఇఫ్ దిస్ ఈస్ అ 15 amp వన్ ఆర్ నో. అంటే ఈ యూరోప్ స్పెక్ వేరియంట్కి 2 ఉన్నాయా, మనకి ఇదొక్కటే యాక్సెసరీ పోర్ట్ అనిపిస్తుంది నాకు. లెట్స్ ఫస్ట్ కనెక్ట్ ద లైట్స్ అండ్ దెన్ చెక్ అవుతుందా లేదా. అండ్ ఇవి కూడా మనం జిప్ టై 0 కొట్టేసి దాన్ని కూడా కేబుల్స్ పీకాలి. చాలా పని ఉంది ఇప్పుడు. అండ్ ఇక్కడ కూడా యాక్సెసరీస్ పోర్ట్ నాకు తెలిసి ఒకటే ఉంది. సో యా, దిస్ ఈస్ ద ఓన్లీ యాక్సెసరీస్ పోర్ట్ వీ హ్యావ్. చెక్ గలీజ్ అయిపోయింది. ఇది రేర్ కోసం అండ్ అది ఫ్రంట్ కోసం. అండ్ మీరు ఇక్కడ ఉంది చూడండి 15 amp ఫర్ యాక్సెసరీస్. యాక్సెసరీస్ 1, యాక్సెసరీస్ 2, యాక్సెసరీస్ 1 F9 is 10 amp, యాక్సెసరీస్ 2 F10 is 15 amp. ఏదైతే 15 amp ఉందో అది మన ఇగ్నిషన్ కీ ఆన్ చేస్తే కానీ ఆన్ అవ్వదు. ఏదైతే 10 amps ఉందో అది డైరెక్ట్. సో 24/7 అది లైట్స్ సేమ్ మళ్ళీ ఆన్లోనే ఉంటుంది. సో మనం అది చెక్ చేసుకోవాలి. అది ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది వీ హ్యావ్ టు ఫిగర్ ఇట్ అవుట్. సో మేబీ టెస్టర్ తీసుకొద్దాం, టెస్టర్ పెట్టి చూద్దాం. టెస్టర్తో కరెంట్ పాస్ అవుతుంటుంది కదా. లెట్స్ చెక్ విత్ ద టెస్టర్ యాక్చువల్లీ. సో గైస్ వీ హ్యావ్ వన్ ప్రాబ్లమ్. ఇప్పుడు నేను స్విచ్ అదంతా పీకేసిన, బట్ ప్రాబ్లం ఏంటో చెప్తా. ఇప్పుడు వీళ్ళు లాస్ట్ టైం కేటీఎం ఇచ్చినప్పుడు వీళ్ళు వైరింగ్ హార్నెస్ పెట్టారు కదా, దాన్ని ట్యాంక్ లోపల నుంచి పెట్టారు. సో దీని లోపల ట్యాంక్ నుంచి వెళ్తుంది. అండ్ ఐఎమ్ ట్రైంగ్ టు ఓపెన్ దిస్ ప్యానెల్. స్క్రూస్ ఓపెన్ అయింది, ఒక్క స్క్రూ అస్సలు ఓపెన్ అవ్వట్లేదు. ఇది తిరుగుతూనే ఉంది కానీ బయటికి రావట్లేదు. సో ఐఎమ్ థింకింగ్ టు గో టు కేటీఎం అండ్ గెట్ ఇట్ డన్. ఇంట్లో వేద్దాం అనుకున్నా బట్ కేటీఎంలో వాళ్ళు కూడా లేరు. సో మళ్ళీ ఒకసారి స్క్రూస్ అండ్ బోల్ట్స్ అవన్నీ పెట్టేసి ఒకసారి కేటీఎం వాళ్ళకి కాల్ చేసి ఐ విల్ చెక్ విత్ దెమ్ ఇఫ్ దేర్ అండ్ ఇఫ్ దే వాంట్ మీ టు కమ్ నౌ ఐ విల్ గో చేపిద్దాం ఒకసారి. లేదంటే ఇక్కడ మనకు తెలిసిన ఇంకొక గరాజ్ ఉంది, అక్కడికి వెళ్దాం. సో ఇది స్టంట్, బట్ లెట్స్ సీ ఏమవుతుందో. విల్ ట్రై టు ఫిక్స్ దిస్ థింగ్ అప్ ఈరోజు ఎట్లా అట్లా. సో గైస్ ఇప్పుడు సీన్ ఏంటంటే బండి మొత్తం మళ్ళీ కప్పేసా. సో యా చెక్ చేసా, పెడదామని ట్రై చేసా. సో ఒకటి ఏంటంటే ఇప్పుడు ట్యాంక్ ఓపెన్ చేయాలి. సో ట్యాంక్ పైన ఉన్న మన ఫ్యూల్ లిడ్స్ కానీ ఎవ్రీథింగ్ షుడ్ బి ఓపెన్, హోల్ ట్యాంక్ షుడ్ బి ఓపెన్డ్. ఇంకొకటి ఏంటంటే మన బోల్ట్ స్లిప్ అవుతుంది. సో ఏదైతే మన మెయిన్ ఫేరింగ్ తీయాలో, ట్యాంక్ తీయాల్సిన ఫేరింగ్కి ఉన్న బోల్ట్ స్లిప్ అవుతుంది. సో అది మన దగ్గర టూల్తో రాదు. సో మోస్ట్లీ కేటీఎం ఏమంటుంది, రేపు ఒకసారి మనం డ్రిల్ చేసి ట్రై చేద్దాం, లేదంటే ఏదో ఒక విధానంగా ట్రై చేద్దామని చెప్పేసి ఆ బోల్ట్ ఇరుక్కోపోయింది. అది ఇంటర్నల్గా ఇరుక్కుంది, బయట నుంచి కూడా కాదు. బయట స్క్రూ స్లిప్ అవ్వట్లేదు, లోపల నుంచి డైరెక్ట్ స్లిప్ అవుతుంది. సో
ఆ ఇష్యూ మనం రేపు వెళ్ళి సార్ట్ చేసుకోవాలి KTM తోటి. అండ్ మ్యాడ్ డాగ్ది వైరింగ్ హార్నెస్ పెట్టాలి. సో ఇప్పుడు వెళ్దాం అనుకుంటేనేమో మళ్ళీ వర్షం స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు వెళ్ళలేను. ప్లస్ KTM వాళ్ళు కూడా రెడీ లేరు, వాళ్ళ దాంట్లో కూడా ఆల్రెడీ బైక్స్ ఉన్నాయంట. సో ఏం చెప్పాడంటే రేపు మార్నింగ్ వచ్చేసి 11 o'clock ఆ టైంకి కూర్చొని మొత్తం అవగొట్టుతామని బైక్లో ఏమేమి ఉన్నాయని చెప్పేసి. సో అదొక మెయిన్ థింగ్ వచ్చేసి లైట్స్ ఒకటి మిగిలింది. ఇంకొకటి క్లచ్ కేబుల్. నేను లాస్ట్ టైం హ్యాండిల్ బార్ రైజర్ వేసినప్పుడు నాకు క్లచ్ కేబుల్ ఏదైతే ఉండేనో అవెంజర్ వేసాను బికాస్ ఐ వాంటెడ్ ఏ లాంగ్ క్లచ్ కేబుల్. బట్ ఇప్పుడు హ్యాండిల్ బార్ రైజర్ తీసాను. సో క్లచ్ కేబుల్ అంత లూజ్ ఉంది. లూజ్ ఉండడం ఈజ్ నాట్ గుడ్ ఫర్ ద క్లచ్ ప్లేట్స్ లేచిపోతాయి. సో అది అవ్వకుండా మనం ఒరిజినల్ క్లచ్ ఏదైతే ఉండేనో అది తీసుకెళ్ళి మళ్ళీ రీప్లేస్ చేసేసి ఒరిజినల్ క్లచ్ వేసేస్తాం. అండ్ మ్యాడ్ డాగ్ది లైట్స్ వేసేస్తాం. సో మోస్ట్లీ ఇది మన ప్లాన్ రేపటికి. సో ఇప్పుడు తీయాల్సిందంతా రేపటికి షిఫ్ట్ అయిపోతుంది. లాస్ట్ టైం రాయల్ ఎన్ఫీల్డ్ కొండపూర్ చెప్తుండే కదా, అక్కడ ఒక నాకు తెలిసిన అక్కడే పనిచేసేవాడు. సో ఇప్పుడు తను బైక్ అండ్ బైకర్నికి షిఫ్ట్ అయిపోయాడు. సో మనకి ఇప్పుడు ఏమున్నా కానీ బైక్ అండ్ బైకర్నికి వెళ్ళొచ్చు. మనం యాక్సరీస్ కావాలన్నా, లేదంటే ఇప్పుడు పార్ట్స్ అవన్నీ మనం సెట్ చేసుకోవాలి, వాళ్ళకి ఫిట్టింగ్ వాడి అన్నిటి కోసం. మళ్ళీ బండి పైన షిఫ్ట్ అయినప్పుడు మాట్లాడుకుందాం ఎందుకు అనేసి ఈ వైరింగ్ అనేసి దేనికి అది ఇది అని మొత్తం టాప్ బాక్స్లో అయితే పెట్టేసిన దీన్ని. సో ఇప్పుడు సౌరభ్ అన్న నేను కలిసి వెళ్ళిపోతాం. సౌరభ్ అన్న బండికి కూడా సౌరభ్ అన్న ఏదో చేయించుకోవాలంటే ఏదో వర్క్ ఉంది. వీ హ్యావ్ ఎ ప్రాబ్లమ్. The problem is obviously the problem is వర్షం. సో ఇప్పుడు వర్షం కొంచెం గట్టిగా పెరిగిందంటే మాత్రం మేము అటుగా ఇరుక్కుంటాం. ప్లస్ నేను వెంటనే గోప్రో మౌంట్ తీసేయాల్సింది వస్తుంది. సో అదొక ప్రాబ్లం ఉంది. ఇప్పుడు గోప్రో మౌంట్ తీయాలి. సో లెట్స్ సీ ఏదైతే అది. ఫస్ట్ అయితే వెళ్ళిపోదాం. మ్యాడ్ డాగ్ నుంచి హెచ్ఐజీకి మనము డైరెక్ట్ ప్లగ్ అండ్ ప్లేనే అనేసి నేను చూసాను, చాలా వీడియోస్ చూసాను. అండ్ కనెక్టర్స్ కూడా యాక్చువల్లీ మ్యాడ్ డాగ్ హార్నెస్ దీన్ని సేమ్ ఉన్నాయి. సో ఒకసారి అక్కడికి వెళ్ళిన తర్వాత దీని స్విచ్ ఏదైతే కనెక్టర్ ఉందో దాని మ్యాడ్ డాగ్ స్విచ్ది కనెక్టర్స్ వేరు ఉన్నాయి. బట్ ద లైట్స్ కనెక్టర్ అయితే సేమ్ ఉన్నాయి. సో ఒకసారి మనం అక్కడికి వెళ్ళాకనే తెలుస్తుంది కనెక్ట్ అవుతుందా లేదా అని చెప్పేసి. అండ్ మ్యాడ్ డాగ్ హ్యాస్ వన్ ఆఫ్ ది బెస్ట్ వైరింగ్ హార్నెస్. అదైతే నేను నిజం చెప్తున్నా. దాని క్వాలిటీ ముట్టుకున్న తర్వాత ఒప్పేసుకున్నా నేను లిటరలీ. ఇంకా దట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ క్వాలిటీ అని చెప్పేసి. సో ఇప్పుడు మనకి ఈ స్విచ్ కూడా ఇక్కడ వచ్చింది కదా, మ్యాడ్ డాగ్ది మన మిర్రర్కి మౌంట్ అవుతుంది. సో మిర్రర్ నుంచి ఇలా వస్తుంది. క్వాలిటీ వైజ్ అదంతా కూడా మ్యాడ్ డాగ్ ఈజ్ లైక్ ఆసమ్ దానిలో. సో ఈ మధ్య బైక్స్ పైన బ్లాగ్ చేయాలంటే ఒకటే భయం ఏంటంటే ఎక్కడ ఇదంతా దీన్ని ఏమంటారు ప్రాబ్లం, ఎక్కడ వర్షం పడుతుంది ఎప్పుడు పడుతుంది అర్థం కావట్లేదు. సో వచ్చేసినాం మొత్తానికి బైక్ అండ్ బైకర్స్కి. ఇక్కడ డీటెయిలింగ్ది కూడా వచ్చిందా, నైస్. సో ఈ సీన్ ఏంటంటే నేను బైక్ అండ్ బైకర్కి వెళ్ళాను కదా. సో అక్కడ ఏంటంటే వాళ్ళు వేయరంట. ఎందుకు? బికాజ్ మన దగ్గర హెచ్ఏజీ లైట్స్ ఉంది అండ్ మ్యాడ్ డాగ్ది హార్నెస్ ఉంది. సో వైర్ కట్ చేసి చేయాలి కాబట్టి అలాంటి వాళ్ళు చేయరంట. సో వాళ్ళు ఓన్లీ ఇప్పుడు మీరు అక్కడ మ్యాడ్ డాగ్ మాత్రమే తీసుకుంటారు. బేసిక్గా అదేంటంటే దే హ్యావ్ ఆల్ ది మోస్ట్ ప్రీమియం బ్రాండ్స్ మాత్రమే దే సెల్. ఎనీ చైనీస్ బ్రాండ్ కూడా వాళ్ళు సెల్ చేయరు. మ్యాక్సిమం దే సెల్ ఆల్ ది ప్రీమియం బ్రాండ్స్. సో హెచ్ఐజీ లైట్స్ చైనీస్వి. సో వీడు దానికి ఏనని చెప్పారు. సో పక్కనే వేరే గరాజ్ ఉంటే తెలిసింది, ఆ గరాజ్కి వెళ్ళి చేయించుకున్నా. సో ఇగో మనదంతా సెట్టింగ్ అయిపోయింది. స్విచ్ కూడా ఇక్కడ మన మిర్రర్కి మౌంట్ అయింది. సో ఇప్పుడు ఏంటంటే నేను హెచ్ఐజీ హార్నెస్ పెట్టినప్పుడు దీనికి ఒక మాడ్యూల్ ఉంటుండే. సో నేను ఒకసారి ఆన్ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేస్తే, సో ఇప్పుడు ఆన్ ఆఫ్ ఇలా నొక్కంగానే దాన్ని ప్యాటర్న్ మారుతుంది. అప్పుడు రెండు బ్లింక్ అవుతాయి ర్యాపిడ్గా. మళ్ళీ ఆన్ ఆఫ్ చేయగానే రెండు ఇలా 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 రెండు బ్లింక్ అవుతాయి ఆపోజిట్ వచ్చేటోళ్ళకి ఫ్లాష్ ఇవ్వడానికి. పాస్ లైట్ లాగా ఆ మోడ్ దీనిలో ఉండే. సో ఇప్పుడు లేదు, ఇప్పుడు కట్ ఆఫ్ అయిపోయింది. ఎందుకంటే హెచ్ఏజీ లైట్స్గా మాడ్యూల్ లేదు. సో ఇప్పుడు ఆ బ్లింకింగ్ ఏదైతే ఉందో అది హెచ్ఏజీకి రావట్లేదు. సో ఇప్పుడు ఓన్లీ ఆన్ ఆఫ్. అండ్ ఇంకొకటి స్విచ్ కూడా దీనికి మనం ఇగ్నిషన్ స్విచ్కి ఇచ్చినాం. సో కేటీఎం ఏడీవీ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు కేటీఎం ఎలా అంటే దీని హెడ్లైట్ కింద 2 పోర్ట్స్ ఉంటాయి అండ్ టైల్ దగ్గర 2 పోర్ట్స్ ఉంటాయి. ఏవి యాక్సెసరీస్ పోర్ట్స్. ఒకటి డైరెక్ట్ యాక్సెసరీ ఏదైతే ఎప్పుడు బ్యాటరీతో కనెక్టెడ్ ఉంటుందో, ఎగ్జాంపుల్ ఇప్పుడు యూ వాంట్ టు పుట్ డాష్ కెమ్ ఆర్ సంథింగ్, దానికి ఇచ్చుకోవచ్చు. ఇంకొకటి ఇగ్నిషన్ స్విచ్కి కనెక్టెడ్ ఉన్న యాక్సెసరీ పోర్ట్. అదైతే అంటే ఇగ్నిషన్ కీ ఆన్ చేస్తేనే ఆన్ అవుతుంది, ఆఫ్ ఉన్నప్పుడు ఆఫ్ ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుంది, మన లైట్స్ బ్యాటరీ డ్రైన్ అవ్వదు. కీ ఆఫ్ ఉన్నప్పుడు ఎవడైనా ఈ బటన్ నొక్కినా లైట్స్ ఆన్ అవ్వదు. సో అదొక బెనిఫిట్. సో అది చేయించుకున్నాము. బట్ వైరింగ్ క్వాలిటీ ఈజ్ లైక్ ప్రిటీ టాప్ నాచ్. ఎంత బాగుందో వైరింగ్ క్వాలిటీ చూడండి. అండ్ వర్క్ కూడా చాలా బాగా చేశారు. సో ఎవ్రీథింగ్ లైక్ ప్రాపర్గా ఫిట్ అయిపోయింది. ఎవ్రీథింగ్ దానికి జిప్ టై చేసి అంతా. సో మనకి ఏమైందంటే హెచ్ఏజీ లైట్ కనెక్టర్, హెచ్ఏజీది ప్లగ్ వేరు. ఓకే, మ్యాడ్ డాగ్ అవి రెండు ఒకటి. మ్యాడ్ డాగ్ ది ప్లగ్ అండ్ హెచ్ఏజీ ప్లగ్ ఈజ్ డిఫరెంట్. సో మ్యాడ్ డాగ్ వాడే మనకి ఎక్స్ట్రా ఇంకొకటి ఇస్తాడు అనమాట. ఇప్పుడు ఇలాంటి లైట్స్ లేదంటే వేరే లైట్స్కి కనెక్ట్ చేసుకోవడానికి వాడి హార్నెస్కి వాడు ఒక సపరేట్ మళ్ళీ వైరింగ్ ఇస్తాడు. సో ఆ చిన్న చిన్న వైర్స్ ఏదైతే ఉందో అది కట్ చేసి, దీని వైరింగ్ కట్ చేసి
ఆ రెండింటిని మంచిగా కలిపేసి టేప్ వేసేసి క్లిప్ పెట్టేయడమే. సో ఆ విధంగా చూసుకుంటే 2 వాటర్ ప్రూఫింగే అయిపోతాయి. ఇప్పుడు కనెక్టర్ ఓపెన్ ఉంటే ఇలా కనెక్టర్ వెళ్తుంది కదా, సో ఈ కనెక్టర్ ఏదైతే ఉందో హెచ్ఏజీలో దీనిలో వాటర్ ప్రూఫింగ్ ఉండదు. ఓకే, లైట్ కనెక్టర్కి. అదే బయటది కనెక్టర్ వైర్కి ఉంటుంది అనమాట, రబ్బర్. కానీ మ్యాట్ డాగ్లో లోపల ఉంటుంది అండ్ దీనికి వాటర్ ప్రూఫింగ్ ఉండదు. సో ఇలా ఉంది, ఆ డిఫరెన్సెస్ ఉందన్నమాట. సో దానివల్ల కట్ చేసి సెట్ చేయాల్సింది వచ్చింది. సో కట్ చేసిన ప్రాబ్లం లేదు, ఇట్స్ పర్ఫెక్ట్లీ నీట్ అండ్ క్లీన్, చాలా నీట్గా చేశారు. సో నవ్ వి గాట్ ఆర్ లైట్స్, యాజ్ యూ కెన్ సీ ఆన్ అవుతుంది. ఫ్యూచర్లో ఇప్పుడు ఇది 20 వాట్స్ కదా, సో ఈచ్ బల్బ్ ఇస్ 20. ఫ్యూచర్లో దీన్ని 40 ఎలా చేయాలి, లేదా 60. ఎందుకంటే దీని త్రో బాగుంది, ఇట్స్ నాట్ అప్ టు ది మార్క్ టు బి ఆనెస్ట్ చెప్పాలంటే. ఒక సర్టెన్ స్పాట్లో పడుతుంది. ఐ వాంట్ మోర్ వైడర్ అండ్ మోర్ లాంగర్ రేంజ్. రాత్రిపూట కొంచెం ఈ లైట్స్ వేసినా కూడా కొంచెం కష్టమే. సో చూడండి బండి పవర్, డేంజర్ అయిపోయింది పర్ఫార్మెన్స్ తర్వాత. సో నెక్స్ట్ మనకి ఇంకా ఇప్పుడు కేటీఎంకి ఇచ్చి 2 చేయించుకోవాలి. ఒకటి దీన్ని క్లచ్ కేటీఎం, ఇప్పుడు అవెంజర్ ఉంది కదా, మనం ఏడీవీ వేసేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఎన్జీకేది ఇరిడియం స్పార్క్ ప్లగ్ వేసేసేయాలి. ఆ 2 ఇంకా పెండింగ్లో ఉన్నాయి, అవి చేయించుకుందాం తర్వాత. సో అండ్ ఐ వుడ్ హైలీ రికమెండ్ గోయింగ్ విత్ ది మ్యాట్ డాగ్ వైరింగ్ కిట్. హెచ్ఏజీ వైరింగ్ కిట్ ఈస్ లైక్ షిట్, లిటరల్ చెప్పాలంటే చైనీస్ క్వాలిటీ. చైనీస్దే కదా, సో చైనీస్ క్వాలిటీ. మ్యాట్ డాగ్ లవ్లీ, మన ఇండియన్ బ్రాండే. ఇంకా దాని క్వాలిటీ కూడా ఈజ్ లైక్, పట్టుకుంటే మీకు రెండింటిని టెస్ట్ చేయండి ఎప్పుడైనా మీకు ఛాన్స్ దొరికితే. యూ విల్ అండర్స్టాండ్ ద డిఫరెన్స్. ఒక వైర్ క్వాలిటీలో ఎంత డిఫరెన్స్ అయింది, అకార్డింగ్ టు దట్ చేయొచ్చు. సో అకార్డింగ్ టు దట్ మీరు చేసుకున్నారంటే ఇట్స్ డన్. సో ఐఎమ్ ఎండింగ్ ద వ్లాగ్ హియర్. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.